ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతా ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం. అది ఎప్పుడు నేను మీరు ఓట్ల కోసం మేము చేయలేం. ఈ రోజున ఇదే 105, 103 కోట్లు కనుక పెడితే ఇదే దీనికి మొత్తం కలిపి 4,000 మంది లబ్ధి పొందుతారు, అంతే కదా. అని మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4,500 గిరిజనుల మటుకే. కానీ మేము ఎలా చూస్తున్నామంటే దీన్ని ఇక్కడ ఓట్లు వేయలేదు, అయినా కానీ వీటన్నిటిని అధిగమించి ఎందుకు వచ్చామంటే ఇదే 100 కోట్లు ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేగిపోయినా ఎందుకు వచ్చాము ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం.